నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎవ్రీ వీక్ లాగానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన కథ చెప్పుకొని కార్యక్రమాలకు వెళ్దాం. ఒక ఊర్లోని ఒక అందమైన వేశ్య, అప్సరసలా ఉంటుంది. చూస్తే దేవతలైన తల తిప్పుకునే పరిస్థితి కాదు. అందానికే ప్రతిరూపంగా ఉండే ఆ అమ్మాయి వేశ్యావృత్తితో జీవనాన్ని కొనసాగిస్తుంది. అయితే తనకు కూడా కొన్ని పద్ధతులు పెట్టుకుంది, నియమాలు పెట్టుకుంది. రోజుకి ఒక్కళ్ళతో మాత్రమే ఆమె జీవితం గడపాలనుకుంటుంది. ప్రతిరోజు ఒక్కరోజు, ఆ ఒక్కళ్ళు ఆ రోజు తనకు భర్తగానే భావించేది. ఏది ఏమైనా తన భర్తనే అనుకునేది. భర్తకి చేయాల్సిన సుపరిచర్యలన్నీ ఆమె విటుడికి చేశారు. సరే, తర్వాత ఎంతమంది వచ్చి ఎంత డబ్బు ఆఫర్ చేసినా, ఏం చెప్పినా వినేది కాదు. తనతోనే ఉండేది. ఈ విషయం దేవలోకం వరకు తెలిసింది. ఈమెను పరీక్షించడానికి స్వయాన శ్రీ మహావిష్ణువే వస్తాడు. వచ్చి మామూలుగా విటుడి రూపంలో వచ్చి, ఆయనకి అపాయింట్మెంట్ దొరకడం పెద్ద కష్టం ఏముంది, ఆ లైన్ లో కాకుండా మామూలుగా సరే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు రండి అని చెప్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఉండాలి. సో ఉదయం వెళ్ళిన తర్వాత అభ్యంగ స్నానం, చక్కగా తలంటి నీళ్లు పోసి తర్వాత సుగంధ పరిమళాలతో ఇచ్చేవి ఇవన్నీ ఉంటాయి. భోజనం తర్వాత ఇవన్నీ, నిద్ర, ఇవన్నీ. సరే, ఉదయం స్నానం చేసేటప్పుడు చూస్తుంది ఒళ్ళంతా కూడా అది పుళ్ళు పుట్టేసి అసలు బాగలేదు, పసి కారుతూ రక్తం కారుతూ భయంకరంగా ఉంది. అయినా కూడా ఎక్కడ ఆమె చేదరించుకోలేదు, కోపగించుకోలేదు, చిరాకు పడలేదు, ఏమీ లేదు. చక్కగా ఓపికగా అవన్నిటినీ సరిచేస్తూ, అన్నిటినీ లేపనం రాస్తూ, అన్ని మందులు రాస్తూ, మంచి చల్లని గంధం రాస్తూ ఉపచర్యలన్నీ చేసి అలాగే స్నానం అంటించి మధ్యాహ్నం భోజన సమయంలో కూడా భోజనం దగ్గర కూర్చుంటే అన్నం తినే పరిస్థితి లేదు తనకి. చేతులన్నీ పుళ్ళు అయిపోయి ఉన్నాయి. తింటూ ఉంటే అంటే ఎవరికన్నా అది చూడలేని పరిస్థితి, అంత వికృతంగా వికారంగా ఉంటుంది అనమాట. చూడలేం. అలాంటి పరిస్థితిలో ఆ భోజనం చేస్తుంటే వేళ్ళు కుళ్ళిపోయి పడిపోతుంటాయి. ఇంత దారుణంగా ఉంటుంది. ఆ పడిపోతూ ఉంటే అయినా కూడా తీసి అవన్నీ పక్కన పెట్టి, వేళ్ళు అన్నంలోంచి తీసి పక్కన పెట్టి పడిపోయినవి ఆమె తీసి తన భర్తకి తినిపిస్తూ ఉంటుంది. ఇక బాగా అది ఎక్కువైపోయి అనారోగ్యం పెరిగి పూర్తిగా జ్వరం వచ్చి లంచ్ తర్వాత భోజనానంతరం అతను ప్రాణాలు విడిచేస్తాడు. ప్రాణాలు విడిచేస్తే అప్పుడు భర్త చనిపోయాడు. ఆ రోజుల్లో సతీ సహగమనం ఉంది కాబట్టి తనతో పాటు సహగమనం చెయ్యాలి. ఎంతమంది ఎన్ని చెప్పినా, తల్లి పోరాడినా, నువ్వు అపురూప సౌందర్య రాశివి, ఎవరి కోసమో నువ్వేమిటి, వచ్చాడు పోయాడు అయిపోయింది, నువ్వు ఇలాంటి పెట్టుకోవద్దంటే, లేదు, నా భర్త చనిపోయిన తర్వాత నేను నా భర్తకే ప్రాధాన్యత ఇవ్వాలి, సో అతనితోనే నా జీవితం, అతను లేకపోతే నేను లేదు అని చితి పేర్చి ఆ చితిలో ఒక్కసారే తను దుఃఖగానే ఒక్కసారి పైనంతా ఒక ప్రళయం లాగొచ్చి దేవతలందరూ చప్పట్లు చరుచుకుంటూ పూల వర్షం కురిపించి శ్రీ మహావిష్ణు స్వయంగా ప్రత్యక్షమయ్యి, అసలు ఇది అసలు ఎవరు చెప్పలేనిది, ఇంత కఠోరమైనటువంటి దీక్ష. అంటే ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిని అంత బాగా గౌరవిస్తూ ఆ వృత్తికే పూర్తిగా అంకితం అయిపోయి ఏమి చూడకుండా పూర్తిగా న్యాయం చేయడం అనేది అన్యులకి ఎవరికి సాధ్యం కాదు. సో నీకేం కావాలి కోరుకోమంటాడు. కోరుకోమంటే ఆ గండకి, అమ్మాయి పేరు గండకి, ఏం కావాలి గండకి నీకు అని శ్రీ మహావిష్ణువు అడుగుతాడు. అంటే అప్పుడు అడుగుతుంది గండకి, మహాప్రభు నువ్వు నా గర్భమున పుట్టు, నా కొడుకుగా పుట్టు అని గండకి కోరుకుంటుంది. తదాస్తు, నీకు వచ్చే జన్మలో ఈ హిమాలయాల్లో అంటే నేపాల్, టిబెట్ ప్రాంతంలోంచి అక్కడి నుంచి ప్రవహించే నది గండకి, నీ గర్భంలో నేను ఎప్పుడూ ఉంటాను, శాలిగ్రామ రూపంలో నీ గర్భంలోనే ఉంటాను. అందుకనే భూమి మీద ఎక్కడ ఇంకేమీ ఉండదు, గండకీ నదిలో మాత్రమే శాలగ్రామాలు ఉంటాయి, విష్ణు శాలగ్రామాలు. చక్కగా లక్ష్మీనారాయణ, విష్ణు
ఎన్ని సాలగ్రామాలు, లక్షలాది సాలగ్రామాలు, ఎక్కడ ఏ సాలగ్రామ శిల కావాలన్నా గండకీ నుంచి రావాల్సిందే. సో ఆ గండకీమ్మ కథ ఇవాళ మనం చెప్పుకున్నాం. శ్రీమన్నారాయణుడే స్వయాన గండకి గర్భంలో వెలిసిన నిబద్ధత ఏదైనా అలాగే ఉండాలి. ఏది చేసినా ఒక తపస్సులాగే చేయాలి. ఏది చేసినా అప్పుడు అందులో ఎవరు చెడు చూడరు. నువ్వు చేసిన పని నిజాయితీగా చేస్తే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు. చాలా బాగా చెప్పారు, చాలా మంచి స్టోరీ. అలాగే చాలా మంది అంటుంటారు అంటే ప్రతిదానికి ఒక ప్లానింగ్ ఉండాలి, ఆ ప్లానింగ్ లేకపోతే సరిగా ఉండదు, ప్లాన్ చేసుకున్న వాళ్ళ లైఫ్ ఒకలా ఉంటుంది, ప్లాన్ లేకుండా వెళ్ళడం ఇంకోలా ఉంటుంది అని చెప్పేసి. ఆర్థికమైనటువంటి ప్లానింగ్ లేకపోతే అంటే డబ్బులు ఎంత వస్తున్నాయి, ఎంత డబ్బు మనకు ఖర్చు అవుతుంది, ప్లానింగ్ లేకపోతే నెల వచ్చేటప్పటికి ఏం ఉండదు. మళ్ళీ ఎక్కడ అప్పు చేయాలి, అప్పు వడ్డీ ఎలా కట్టాలి, ఈ వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు ఎలా చేయాలి, లేకపోతే జీవితంలో ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ముందుది తర్వాత చేసినా తర్వాతది ముందు చేసినా పని ఒక్కటే, చేయాల్సింది ఒకళ్ళే. అది వెనక ముందు చూసుకొని చేయకపోతే ప్రమాదాలు ఏర్పడతాయి. ఈ ప్లానింగ్ చాలా అవసరం. ఇప్పుడు లంకకి వెళ్ళేటువంటి వీరుల్లో, రామాయణంలోంచి ఒక కథ తీసుకుంటే లంకకి వెళ్ళేటువంటి వీరుల్లో జాంబవంతుడు వెళ్ళినా తిరిగి వచ్చేటువంటి పరిస్థితి కాదు. హనుమంతుడు ఒక్కడే వెళ్ళి రాగలడు. అలాగే జాంబవంతుడు కూడా అంగదుడు కూడా వెళ్ళి రాగలడు. అంగదుడు హనుమంతుడు ఇద్దరు మాత్రమే వెళ్ళి రాగలరు. సరే, అంగదుడు ముందు వెళితే రూల్ ప్రకారంగా అయితే అంగదుడే వెళ్ళాలి, వాలి కుమారుడు కాబట్టి ఫస్ట్ అంగదుడే వెళ్ళాలి. జాంబవంతుడు పెద్దవాడు. అంగదుడు వెళ్ళడానికి నేను వెళ్ళగలను గాని మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు అంటాడు జాంబవంతుడితో. నీకెందుకు ఉండదు, నేనైతే ముసలివాడిని అయ్యాను, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అట్నుంచి రావడం కష్టమని నేను అనుకోవచ్చు, నీకేమిటి కుర్రవాడివి, అందరికంటే యువకుడివి, చిన్నవాడివి, నీకేంటి, నీకు వెనక్కి తిరగడానికి ఇబ్బంది ఏంటంటే ఆ ఇబ్బంది కాదు. ఇప్పుడు నాకు రావణ కుమారుడు అక్షయ్ కుమారుడు ఉన్నాడు కదా, అక్షయ్ కుమారుడు నేను ఒక గురువు దగ్గర చదువుకున్నాము. కొంచెం మనకుండే చేష్టలతో అంటే కోతి చేష్టలు, పిల్ల చేష్టలు, అప్పుడు పిల్ల కోతిగా ఉన్నప్పుడు అక్షయ్ కుమారుని రోజు కొట్టేవాడిని నేను, రోజు కొట్టేవాడిని. ఒకరోజు గురువు చూసాడు, రోజు కొడితే ఒకరోజు స్లో తప్పి పడిపోయాడు, కొడితే అంతగా కొట్టాను. గురువు చాలా కోపం వచ్చింది. ఇంకొకసారి నువ్వు అక్షయ్ కుమారుడి మీద చెయ్యి ఎత్తితే చేస్తావరా శాపం పెట్టాడు. ఇప్పుడు విద్య అయిపోయింది, అక్షయ్ కుమారుడు లంకలో ఉన్నాడు, నేను ఇప్పుడు వెళితే వాడి మీద చెయ్యి ఎత్తితే చేస్తాను, ఖచ్చితంగా వాడు వస్తాడు అంటే అప్పుడు అందుకనే హనుమంతుడు వారు వెళ్తారు. వెళ్ళి రావణుడు కూడా ఏమనుకుంటాడు, అక్షయ్ కుమారుడితో జరిగిన సంఘటన రావణుడికి తెలుసు. అందుకనే అక్షయుడిని రెడీగా గుమ్మం దగ్గర పెడతాడు. ప్రారంభంలోనే లంకలోకి రాగానే అక్షయుడు వెళ్ళంగానే చెయ్యి ఎత్తుతాడు, చచ్చిపోతాడు అని రావణుడు కూడా ప్లాన్ చేస్తాడు. అందుకని హనుమంతుడు వెళ్తాడనమాట. అంగదుడికి బదులుగా హనుమంతుడు వెళ్ళంగానే చక్కగా అక్షయ్ కుమారుని చంపేస్తాడు. అంటే మళ్ళీ తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంగదుడు వస్తే అసలు ప్రాబ్లమే ఉండదు. ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం ముందు వెళ్ళి క్లియర్ చేశాడు. అదే ముందు అంగదుడు వస్తే అంగదుడు చనిపోతాడు, తర్వాత వస్తే అక్కడ అక్షయ్ కుమారుడే ఉండదు కాబట్టి అంగదుడు ప్రాబ్లం ఉండదు. అంటే ముందు చేయాల్సింది తర్వాత చేస్తే ఏమవుతుందని చెప్పడానికి ఇలాంటివి చాలా ఉంటాయి నిత్య జీవితంలో. ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, అలా ప్లానింగ్ లేకపోయినా, ఫినాన్షియల్ ప్లానింగ్ లేకపోయినా జీవితంలో చాలా కష్టం. నిజంగానే అంటే చాలా మంది వచ్చిన దానికంటే ఎక్కువగా చేసేసుకొని ఖర్చు పెట్టేసుకొని తర్వాత మీరు అన్నట్టుగా ఫస్ట్ వచ్చేటప్పటికి అప్పులు అవి అనుకుంటా, అలా కాకుండా ఇంకొకటి కూడా చెప్తుంటారు, ఫస్ట్ మీ అవసరాలు ఏంటో వాటికి పక్కన పెట్టుకున్న తర్వాతే మనం మిగతా వాటికి ఖర్చు చేసుకోవాలి. దాని గురించి ఒకసారి చెప్పండి. అంటే ఏదైనా ప్లానింగ్ ఏది ముందు మనం ఖర్చు పెట్టాలి, ఏది తర్వాత ఖర్చు పెట్టాలి, ఇన్కమింగ్ ఏంటి, అవుట్ గోయింగ్ ఏంటి, మనకి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి, ఆదాయంగా సృష్టించేటువంటి అంటే అందరికీ ఆదాయంగా సృష్టించేటువంటి అవకాశం లేకపోవచ్చు. మన ఇన్కమ్ ని మళ్ళీ ఆదాయంగా అంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అనుకుంటాం కదా, ఆదాయాన్ని ఇంకో ఆదాయంగా సృష్టించాలి అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకనే కనీసం ఒక గొప్ప రచయిత ఏమంటాడు అంటే 7 Habits of Highly Effective People అనే పుస్తకంలో రాబర్ట్ ఆర్ కోవే రాసిన దాంట్లో మీ సమయాన్ని మనీగా కన్వర్ట్ చేయండి. అట్లీస్ట్ మీ దగ్గర సంపద లేకపోతే మీ దగ్గర ఉన్న సమయాన్ని మనీగా కన్వర్ట్ చేయమని చెప్తారు. రైట్, శివప్రసాద్ ఉన్నారు గుంటూరు నుంచి కాలర్. శివప్రసాద్ గారు నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి, చెప్పండి. శివప్రసాద్ గారు నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. ఏం సార్ మోడీ గారు ఎంట్రీ దొరుకుతుంది, మీ ఎంట్రీ దొరకట్లేదు సార్. నేను ఎప్పుడు ఉంటానండి, నేను ఎక్కడికి వెళ్ళను సార్, మాకు చదవట్లేదు సార్.
ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మీరు విజయవాడ కలుద్దాం అంటేనే విజయవాడ మేడం ఏమో మొన్న డైరెక్ట్ మాట్లాడిస్తాను అన్నయ్య. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు సార్. నేను రేపు 13వ తారీఖు విజయవాడలోనే ఉంటానండి. అంటే సార్ నాకు ఒంట్లో పక్షవాతం వచ్చింది. ఇప్పుడు కలవడం అస్సలు కుదరలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి అంటున్నారు. విజయవాడ వెళ్ళాను అయినా అవ్వలేదన్నారు. ఇప్పుడు నేను విజయవాడ 13 విజయవాడ తీసుకున్నాను సార్ అపాయింట్మెంట్. తీసుకోవట్లేదా? 26వ తారీఖు. ఇప్పుడు తీసుకోకపోవడం ఏం ఉండదండి. మీరు 2-3 అడిగితే ఇవ్వరు, కానీ మామూలుగా ఒక్క డేట్ ఒక్క అపాయింట్మెంట్ అడిగితే ఒక్కసారి మీరు కాదు ఇంత డిస్కషన్ అవసరం లేదు. నా మాట వినండి. ఒక్క పేరు అయితే ఖచ్చితంగా రాసుకుంటారు. మీరు 2-3 అడిగితే రాసుకోరు, కానీ 2-3 ఒక్కటి మీరు అడగండి. 13వ తారీఖు ఖచ్చితంగా ఇస్తారు. కలవట్లేదన్న బాధ ఏం అవసరం లేదు. నేను అంత పెద్దవాడిని ఏం కాదు, అపాయింట్మెంట్ ఇవ్వలేనంత ఇదేం కాదు. అంత ఇదేం ఉండదు. మీరు అడగండి, ఇస్తారు. రైట్. ఓం నమః శివాయ. అలాగే చాలా మంది అంటే ఫస్ట్ ఒకలా ఉంటారు, తర్వాత ఇంకొకలాగా మారిపోతూ ఉంటారు. సో అహంకారంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అహంకారం నెత్తికెక్కితే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఏ స్థాయి వాళ్ళకైనా ప్రమాదమే. అహంకారం అంటే మనం అంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, లేకపోతే ప్రమాదమే. కొండ ఎక్కేటప్పుడు అంటే గుట్టలు మనం ఎక్కుతున్నప్పుడు ఇలా తల దించుకొని ఎక్కుతాం, లేకపోతే ఎక్కలేం. చూసుకుంటూ ఎక్కుతాం, తల దించుకొని ఎక్కుతాం, లేకపోతే ఎక్కలేం పైకి. అవును. చూసుకునే కాదు, అసలు ఎక్కడం కూడా కష్టమే, దించి చూడకపోతే. అవును. అలాగే దిగుతున్నప్పుడు, గుట్టలు దిగుతున్నప్పుడు రొమ్ము విరుచుకొని దిగుతాం. అప్పుడు తల దించుకొని దిగలేము, ఇలా దిగుతాం. అంటే పతనం అవుతున్నప్పుడు రొమ్ము విడుచుకొని ఉంటుంది, పైకి ఎక్కుతున్నప్పుడు తల దించుకొని ఎక్కుతాం. అలా కాకుండా ఇంకో రకంగా ఉంటే ప్రమాదమే. ఎవరికైనా తలకి అహంకారం ఎక్కితే ఎవరికైనా ప్రమాదమే, ఏ స్థాయి వాళ్ళకన్నా, మనుషులకే కాదు. ఒక సంఘటన మళ్ళీ మనం ఆధ్యాత్మికంగా ఒక సంఘటన తీసుకుంటే, గరుడికి ఒకసారి విపరీతమైన అహంకారంతో నాకంటే వేగంగా వెళ్లేవాళ్ళు ఎవరు ఈ సృష్టిలో లేరు, నేనే వేగంగా, అత్యంత వేగంగా నేనే వెళ్ళగలను, ఇంకెవరు నాకంటే వేగంగా ఎవరు వెళ్ళేవాళ్ళు లేరు అని చెప్పి గర్వపడుతుంటే శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు గరుడు, నాకంటే వేగంగా వెళ్ళేవాడు ఎవరన్నా ఉన్నారా స్వామి అని. అంటే అప్పుడు పక్కనే ఉన్న చక్రం అడుగుతుంది, నాకంటే శక్తివంతులు ఎవరన్నా ఉన్నారా స్వామి అని. ఈ రెండు చూసిన తర్వాత పక్కన సత్యభామ ఉంటుంది, ఆమె అడుగుతుంది, నాకంటే అందగా ఎవరన్నా ఉన్నారా అంటే, నీకు త్రేతాయుగం గురించి స్వామి తెలుసు కదా, సీతమ్మ వారు నీ భార్య, ఆమె అపురూప సౌందర్యవతి అంటారు కదా, నాలాగా ఉంటుందా, నాకంటే అందంగా ఉంటుందా, సీత నాలాగే ఉంటుందా అంటే, సరే అయిపోయింది. అప్పుడు ఈ 3 సంఘటనలు గుర్తుపెట్టుకుంటారు, సమయం వచ్చినప్పుడు చూద్దామని. సరే ఒకరోజు గరుత్మంతుడిని పిలిచి నువ్వు వెళ్ళి ఫలానా ఇన్ని యోజనాల దూరంలో, ఇన్ని వేల యోజనాల దూరంలో ఒక వ్యక్తి కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు, అతనికి వెళ్ళి కృష్ణ రూపంలో శ్రీరాములు వారు ఉన్నారు, వచ్చి కలవమని చెప్పు అని చెప్తే, అక్కడికి వెళ్తే అన్ని వేల యోజనాలు వెళ్ళి, తనకి అది పెద్ద సమస్య కాదు, గరుడు వెళ్ళి అక్కడ కూర్చుంటే అక్కడ హనుమంతుల వారు ఉంటారు, మిమ్మల్ని కృష్ణ రూపంలో ఉన్న శ్రీరాముల వారు రమ్మన్నారు, అలాగే అని చెప్పేసి అంటే, నువ్వు పెద్దవాడి వైపే తీసుకెళ్లాలంటే నువ్వు వెళ్ళు నేను వస్తాను, నేను వస్తాను అంతే. తిని వెళ్ళిపోతాడు, వెనక రావడం ఏంటో అనుకుంటాడు, ముందు నువ్వు వెళ్ళిపో నేను వస్తాలే అంటాడు. గరుడు ముందు వచ్చేస్తాడు, వచ్చి చూస్తే ఇక్కడ హనుమంతుల వారు అంటాడు. ఇంత వేగంతో ఎలా వచ్చాడో అర్థం కాదు. అప్పుడు నేనే వేగం అనుకునేటప్పటికి ముఖం పైలిపోయింది కదా, ఇక్కడ అసలు తను బయలుదేరలేదు, ఇక్కడికి వచ్చి చూస్తే తనకంటే ముందున్నాడు, ఎప్పుడు వచ్చాడో కూడా తెలియదు. అప్పుడు హనుమంతుడిని అడుగుతాడు కృష్ణుడు, హనుమా నువ్వు లోపలికి వస్తుంటే నిన్నెవరూ అడ్డగించలేదా అని. అడ్డగించలేదా అంటే, ఏదో చక్రం వచ్చింది, డోర్కి అడ్డంగా ఉండి కాపలా కాస్తుంది, లోపలికి వెళ్ళడానికి వీల్లేదంటే, మరి ఏం చేసావంటే, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేటప్పటికి గొడవ ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడు యుద్ధం చేయడం ఎందుకని మింగేశాను, చక్రం నోట్లో ఉంది. సరే అత్యంత అలంకరించుకొని ఆమె అక్కడ కూర్చోనుంది పక్కన సత్యభామ. అప్పుడు హనుమంతుల వారు అడుగుతారు, రామ సీతా మహాసాధ్వి అతిలోక సౌందర్యవతి ఎక్కడ, ఈ చెలికత్తేవుడు నీ పక్కనుందని. సో ఇది ఒక కథగా చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ అంటే అహంకారం ఉంటే ఎవరైనా ఇంతే అని చెప్పడం కోసం. సో కాబట్టి దేవుళ్ళకే తప్పవు, పెద్ద వాళ్ళకే తప్పదు, మనం
మామూలుగా గతం గుర్తుకు లేకపోతే ప్రమాదం ఖచ్చితంగా మనకు ఉంటుంది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం అందరికీ మంచిది. నైస్, చాలా బాగుంది. నవ్య ఉన్నారు జగిత్యాల నుంచి కాలర్. నవ్య గారు గుడ్ మార్నింగ్ అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా, ఎక్కడి నుంచి? నేను జగిత్యాల నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? 1996 ఆగస్ట్ 5. 1996 ఆగస్ట్ 5. ఆగస్ట్ 5th. 5. ఏమిటమ్మా నవ్య, ఏం చేస్తున్నావు? నేను సార్ ఇప్పుడు ఖాళీయే, కానీ జాబ్స్ కోసం ట్రై చేస్తాను. మండే పుట్టినట్టు తెలుసా అమ్మా? సోమవారం మండే తెలుసు, ఆదివారం అనుకుంటాను. ఇది సోమవారం అమ్మా. ఓకే సోమవారం గుర్తు తెచ్చుకో, అడుగు అమ్మని పక్కన. ఓకే. అవునా? అవునవును. అలాగే ఇది సప్తమి, పున్నమి నుంచి 7వ రోజు, బహుళ సప్తమి. ఇది వృషభ రాశి. సంబంధాలు చూస్తున్నారమ్మా? ఆలస్యమైంది కదా? అయింది. జాబ్ వివాహం అయింది గురుజీ. అయిందమ్మా? అయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. జాబ్ కోసం అని. జాబ్ అవసరం అమ్మా. పిల్లలు? పిల్లలు 2. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఆడపిల్లలు. ఏం చదువు? లక్ష్మీదేవులు. ఆడపిల్లలని ఏంటమ్మా అదేదో నిస్పృహగా చెప్పావు నువ్వు. నిజం తెలుసా, అబద్ధం చెప్తే ఆడపిల్లలు పుడతారు అంటారు కదా. కాదు, అదృష్టం చేసుకున్న వాళ్ళకి ఆడపిల్లలు పుడతారు. ఎంత అదృష్టం కాకపోతే 2 ఆడపిల్లలమ్మా. ఎందుకంటే మనం ఏది చేసినా పిల్లలకి ఏ చిన్న ముచ్చటైనా పాపం వాళ్ళేం అడగరు. మనం వాళ్ళకి రిబ్బలు కట్టే దగ్గర నుంచి, ఫ్రాక్లు వేసే దగ్గర నుంచి మనకిష్టమైన అన్ని పాపం వాళ్ళ మీద. ఆఖరికి పెళ్లి చేసి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మనకి ఇష్టమైంది మనం చూసి సంబంధం చేస్తాం తప్ప నాకు ఇంత కట్నం కావాలి, పలావాడిని పలానా ఏం అడగరు. అదే కొడుకైతే మొత్తం అన్ని తన పట్టుకుపోతాడు. సరే కొడుకుని చెడ్డవాళ్ళని చెప్పడం ఉద్దేశం కాదు, కానీ ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు. ఓకేనమ్మా. ఓ మంచి రుద్రాక్ష, ఒక ద్వాదశముఖి రుద్రాక్ష గాని నవముఖి గాని, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటే. ఆల్ ది బెస్ట్. రైట్. అలాగే భక్తి విషయానికి వస్తే భగవంతుని పట్ల ప్రేమగా ఉండాలా లేదంటే భక్తిగా ఉండాలా, ఎలా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ప్రేమతో కూడిన భక్తి భగవంతుడి దగ్గర ఏ ఉండాలంటే ప్రేమతో కూడిన భక్తి. మళ్ళీ ఒక కథ, అంటే ఈ కథను ఎందుకు చెప్తాను అంటే ఈజీగా రీచ్ అవ్వడం కోసం. ఎగ్జాక్ట్లీ, అర్థమైపోతుంది ఒక్కసారి వింటే. రీచ్ అవ్వడం కోసం అందులో ఈ పురాణాల్లోంచి, భారత రామాయణాల్లోంచి చెబితే అవి చాలా బలంగా ఉంటాయి. 10 కాలాలు చెప్పుకునేటట్టు ఉంటాయి. ఎప్పుడైనా అవి పాతబడవు, ఎప్పుడూ పాతబడవు. అందుకనే అవి వింటూ ఉండాలి, పిల్లలకి అవి చెప్తూ ఉండాలి. ఆయా సందర్భంలో సమస్యలు వచ్చినప్పుడు అవి గుర్తు చేసుకుంటే వాటి నుంచి బయటపడడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. అలా ఎన్నో సంఘటనలు, ఎన్నో సమస్యలకి పరిష్కారాలు వాటిల్లో ఉంటాయి. సరే, ఇప్పుడు భక్తి ఉండాలా, భగవంతుడి పట్ల ప్రేమ ఉండాలంటే రెండూ కలిగి ఉంటే బాగుంటుంది. అప్పుడు కృష్ణుడు ఒకరోజు పుట్టినరోజుకి, అష్టమి రోజు, కృష్ణాష్టమి రోజు వేడుకలు బృందావనంలో బాగా బ్రహ్మాండంగా చేస్తుంటే బాగా వేడుకలు చేస్తుంటే అప్పుడు కృష్ణుడు ఆ వేడుకల దగ్గరికి రాకుండా లోపల కూర్చొని పడుకొని పక్కన డల్గా ఉన్నాడంట. రుక్మిణి వీళ్ళందరూ వచ్చి అడుగుతారు, ఏమిటి స్వామి టైం అవుతోంది, సమయం మించిపోతోంది, రండి అని. లేదు లేదు, నాకు ఇబ్బందిగా ఉంది, అసౌకర్యంగా ఉంది, కష్టంగా ఉంది. ఏం కష్టంగా ఉంది అంటే విపరీతమైన శిరోభారం, తలనొప్పి వస్తుంది, రాలేను, నాతో కాదు అంటే. మరి ఎలాగ రాకపోతే ఈలోపు నారదుడు వాళ్ళు వస్తారు. వీళ్ళందరూ వచ్చి ఏమైంది అంటే తలనొప్పి అంట, వారు రారంట, ఆయన కోసం చేసిన దానికి వారు రారంట అని అంటే, ఎలా కృష్ణ మరి రాకపోతే ఏం చేయాలి, మీరు లేకుండా మీ పండగ మేమేం చేస్తాము, ఇప్పుడు తగ్గాలంటే ఏం చేయాలి? తగ్గాలంటే ఏం చేయాలంటే ఏం లేదు, నా పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు ఖాళీ ధూళి తీసుకొచ్చి నా తలకి రాస్తే తగ్గిపోతుంది అనగానే, చిచి ఏదో మాటలు ఏదో పాడుపడు ఏంటి, ఆయన భగవంతుడు అంత గొప్పవాడికి మా ఖాళీ ధూళితో పెట్టడమా, నోనో సాధ్యం కాదు, రుక్మిణి వీళ్ళందరూ సత్యభామ అందరూ అంటారు. నారదుడు కూడా, నాకెందుకు వచ్చిన గొడవ ఇదంతా, నారాయణ నాకు, నేను పొరపాటును కూడా ఇలాంటివి చేయను అంటే. అప్పుడు పక్కన ఈ గోపికలందరూ ఉంటారు. గోపికలందరూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే,
ఒక వస్త్రం పరిచిన నేల మీద దాని మీద నృత్యం చేస్తూ అంటే అక్కడ ధూళంతా కూడా వస్త్రానికి అంటుకునేటట్టు ఇది తీసుకెళ్లి కృష్ణుడికి కట్టమంటారు. ఈ పీలికి గుడ్డ పీలికి తీసుకెళ్ళి అదేమిటి తప్పు కాదా అంటే తప్పో ఒప్పో పాపం అన్నారు, మాకు అవసరం లేదు, మేము ఏదొచ్చినా ఫేస్ చేస్తాం. ముందు ఆయన తలనొప్పితో ఉండడానికి వీల్లేదు, ముందు ఆయన తలనొప్పి తగ్గాలి. తర్వాత మాకంటావా ఏదొచ్చినా పర్వాలేదు, మేము ఫేస్ చేయగలం. ముందు ఆయన శిరోభారం నుంచి తగ్గాలి. సో ప్రేమ అంటే ఇలా ఉండాలి, భక్తి అంటే ఇలా ఉండాలి, అన్నిటికీ అతీతంగా ఉండాలి. మేమేమైనా పర్వాలేదు, మేము అభిమానించే వాళ్ళు బాగుండాలి, మాకేం కష్టం వచ్చినా పర్వాలేదు, మేము ఆరాధించే వాళ్ళు మంచిగా ఉండాలి. ఇది కదా ప్రేమ అంటే, ఇది కదా భక్తి అంటే. ఎలాంటి స్వార్థం లేకుండా ఉండేది ఇదే. ఇలాగే ఉండాలి భగవంతుడి పట్ల గాని, మనం కోరుకున్న వ్యక్తుల పట్ల గాని. రైట్. స్వాతి గారు ఉన్నారు మరో కాలర్ కోదాడ నుంచి. స్వాతి గారు నమస్తే అండి, మాట్లాడండి అమ్మా. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ సార్. ఏమిటమ్మా? సార్ నా డేట్ ఆఫ్ బర్త్ 15th August 16th August 1990 సార్. ఏం చేస్తున్నామ్మా స్వాతి? సార్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను సార్. వెరీ నైస్. స్టేట్ అమ్మా? యూపీఎస్సీనా? సార్ ఇది సిఎస్ఎస్సి సార్, పోలీస్ డిపార్ట్మెంట్. ఓ స్టేట్. అమ్మ థర్స్డే వేస్తావా? గురువారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలియదు సార్, తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా? కరెక్టే సార్. ఆగస్టు 15, 1915. 15th August. అవును సార్. ఇండిపెండెన్స్ డే. అవును. అది బుధవారం. బుధవారమా సార్? అది వేస్తావా? థర్స్డే అయితే డే గుర్తులేదు అన్నారు. 16 అయితే అది, 15 అయితే ఇది. 15 సార్. రైట్ అమ్మా, 15 అయితే అది బుధవారం. ఇది చతుర్దశి శుక్లపక్షం అంటే పున్నమి ముందు రోజు. ఇది మకర రాశి. ఏమిటమ్మా బాగా ప్రిపేర్ అవుతున్నావా? హలో. రాసా సార్. అది అంటే దగ్గరకు వచ్చి పోతుంది సార్ జాబ్. అంటే నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను, ఇలాంటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు టెన్షన్ లేకుండా ఎలాగన్నా సాధించాలి అనేది లేకుండా అలాంటివి పెట్టుకోకుండా అయితే అవుతుంది లేకపోతే లేదు, అయితే అవుతుంది లేకపోతే లేదు. ఇది మనకు అసలు సమస్య అలా వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే యూపీఎస్సీ అనగానే ఇండియాస్ టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని కానీ, లేకపోతే స్టేట్ టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రూప్స్ అనుకొని కానీ వెళితే మాత్రం చాలా కష్టం. అలా కాకుండా ఫ్రీగా వెళ్తే మనకి లాస్ట్ ఇయర్ మనం చూసాం, ఇంతకు ముందు కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పాను, దావూరి అనన్యారెడ్డి మహబూబ్ నగర్. ఆ అమ్మాయి ఆల్ ఇండియా 3rd ర్యాంక్, 22 ఏళ్ల అమ్మాయి, ఫస్ట్ అటెంప్ట్. ఒక మెంటర్ లేడు, ఒక కోచింగ్ లేదు, ఏమీ లేదు, సామాన్య కుటుంబం. ఆ అమ్మాయి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ అంటే అసలు ఏమి బటన్ పెట్టుకోలేదు, ఏమీ లేదు, మెంటర్ అసలు ఒక ఇది కోచింగ్ కూడా లేదు, ఏమి లేదు, వెరీ క్యాజువల్. ఆల్ ఇండియా 3rd ర్యాంక్, వెరీ ఫస్ట్ అటెంప్ట్, వెరీ అంత ఫ్రెష్ గా మనం వెళ్ళాలి. అలాగే శ్రీకాకుళం గోపాలకృష్ణ తెలుగు మీడియం. అలాగే మనం ఇది టెన్షన్ లేకుండా వెళ్ళగలిగితే అప్పుడు ఏ సబ్జెక్ట్ మాత్రం సిలబస్ లో ఏది వదలకుండా ప్రయత్నం చేయడం. తోడుగా ఉండాలంటే ఏ రుద్రాక్ష? అదే ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, వీలైతే ఒక నవముఖి రుద్రాక్ష స్వాతి, 9 ముఖాల రుద్రాక్ష, నవశక్తి స్వరూపము. ఇది అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది అమ్మవారే, ఒక రక్షణ కవచంగా ఉండేది. శరీరానికి తాకే విధంగా ధరించమ్మా, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఫైనల్ గా మీరు ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉంటారు దాని గురించి? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్ గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, అప్పుడప్పుడు. కానీ ప్రతి గురువారం ఏదో దగ్గరికి వెళ్ళాలని సంస్థాపరంగా నిర్ణయం తీసుకున్నాం. రేపు కమింగ్ థర్స్డే అంటే నేను నిన్న బెంగళూరు కార్యాలయానికి వెళ్ళొచ్చాను. ఇక రేపు కమింగ్ థర్స్డే మాత్రం విజయవాడ కార్యాలయానికి అక్కడ కొన్ని గంటలు ఉంటాను, మధ్యాహ్నం వరకే ఉంటాను. మీరు 2-3 పేర్లు నమోదు చేసిన మా వాళ్ళు ఇందాక అన్నట్టు వాళ్ళు నోట్ చేసుకోరు. మొదటి పేరు కూడా తీసేసే ఇబ్బంది ఉంది. అక్కడ వరకు వచ్చి అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు 2-3 వచ్చారనుకోండి, అంటే ఒకటైతే ఖచ్చితంగా చూస్తాం. అంతే. ఇప్పుడు చాలా మంది వస్తారు, ఒక ఫ్యామిలీలోంచే 3-4 చూస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వీళ్ళు కూడా వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇదేం ఎమర్జెన్సీ కాదు కదా, కుటుంబంలో మళ్ళీ వచ్చినప్పుడు చూడొచ్చు. అంతేగాని ఒక కుటుంబంలోనే 4-5 చూస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అలా అక్కడ వెయిట్ చేస్తుంటారు. అలా సాధ్యం కాదు.
ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ తరపున పెడుతున్నాం కాబట్టి ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనాలు కానీ మాకు సంఖ్యాపరంగా కానీ కాదు. ఇప్పుడు నాకు ఏంటంటే సమయం ఇస్తే జాతకాన్ని బాగా విశ్లేషించగలను, ఆ సమయం ఇస్తే ఉన్న వాళ్ళందరినీ చూడగలను. ఒకళ్ళే 2-3 కుటుంబాలే ప్రభావం చూపిస్తే మిగిలిన వాళ్ళు ఇబ్బంది అయిపోతారు కదా, అందుకని అలా జరగడానికి వీల్లేదు. కొంతమంది తెలివిగా ఏం చేస్తుంటారంటే వేరు సెల్ ఫోన్లోంచి చేస్తుంటారు. అలా చేయకండి, మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. అలాగే దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వరకు హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను, సౌత్ ఇండియాలో దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అక్కడికి మీరు వెళ్ళినట్టయితే, అంటే బెంగళూరు కార్యాలయానికి మీరు వెళ్తే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు ఒక రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి నేను 1-to-1 మనం మాట్లాడుకునేటట్టు వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడున్నా, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇక హైదరాబాద్లో అయితే నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. దీనికి ఏమి నన్ను కలవడానికి అపాయింట్మెంట్స్ ఏం అక్కర్లేదు. నేను అప్పుడు వస్తే చూస్తాను అంతే. అలాగే రేపు విజయవాడ 13వ తారీఖున కూడా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించు. అవైలబుల్ గా ఉన్న వాళ్ళు వెళ్ళి అంటే ఇబ్బంది పెట్టకుండా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక చేసుకుంటే కంఫర్టబుల్ గా ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు చూడొచ్చు. రైట్. రుద్రాక్షలకు సంబంధించిన విషయాలతో పాటు లైఫ్ కి సంబంధించిన ఎన్నో మంచి విషయాలు చెబుతూ ఒక మంచి మోటివేషనల్ స్టోరీ ఈ రోజు. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.